రియల్ పోలీస్ యాక్షన్ కంటే ఒక ఆకు ఎక్కువగానే చేస్తున్నారట ఆ రియల్ పోలీస్ ఆఫీసర్. నేను మోనార్క్ని అంటూ ఇల్లీగల్ దందాల మీద విరుచుకుపడుతున్నారట. ప్రజా ప్రతినిధులను సైతం జైలుకు పంపటంతో హీరో ఇమేజ్ సంపాదించుకున్న సదరు ఆఫీసర్ కూడా ఒక నాయకుడి విషయంలో కాస్త సాఫ్ట్ కార్నర్ ప్రదర్శిస్తున్నారట. అది తెలిసి మంత్రులకు కిందా మీద కాలిపోతోందట. ఇంతకీ ఎవరా ఆఫీసర్? ఏమా కథ? కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బాధ్యతలు తీసుకున్నారు అభిషేక్ మహంతి. ఎలక్షన్ టైంలో కఠినంగా ఉన్న సిపి తర్వాత కూడా అదే దూకుడు కంటిన్యూ చేస్తూ భూ కబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారట. ఇందుకోసం ఏకంగా ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి కబ్జాదారులకు నిద్ర లేకుండా చేయడం ఇప్పుడు కరీంనగర్లో హాట్ టాపిక్ అయింది. సిపి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో భూ కబ్జాలు, పేకాట స్థావరాలు, ఇసుక దందాలు, చిట్ ఫండ్ మోసాలపై బాధితులకు న్యాయం చేసే దిశగా కదులుతున్నారు పోలీసులు. గత 6-7 ఏళ్లుగా విపరీతమైన రాజకీయ ఒత్తిళ్ల కారణంగా పోలీసులు ఏ పని చేసేవారు కాదని ఇప్పుడు చర్చించుకుంటున్నారు స్థానికులు. గతంలో వచ్చిన ఫిర్యాదుల బూజు దులిపేందుకు అభిషేక్ మహంతి సిద్ధమవడంతో బాధితులంతా ఒక్కొక్కరుగా వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇటీవల పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు, కొంతమంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా భూములు కబ్జాలు చేశారంటూ సిట్కు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు బీఆర్ఎస్ లీడర్స్. ఇలా భూ కబ్జాలపై అరెస్టుల పర్వం కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రాజకీయంగా దుమారం రేపుతోంది. ఇక పేకాట స్థావరాలపై కూడా సిపి మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడే మీ ప్రతి నెల లిస్ట్ లో డెల్టా శ్రీహరి పంచతులసిని యాడ్ చేసుకోండి. డెల్టా శ్రీహరి పంచతులసి ప్యాకెట్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ ఫ్రీగా ఇస్తున్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ కు కుడి భుజంలా ఉంటున్న ఓ నేతకు సంబంధించిన హోటల్ పై దాడి చేసి పేకాట రాయుళ్లను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. అదే హోటల్ పై దాడి చేసి లెక్కలు చూపని 6.5 కోట్ల నగదును సీజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో పోలీసులు ఆ హోటల్ వైపు చూడాలంటేనే వణికిపోయే పరిస్థితి నుంచి నేరుగా రూములన్నింటినీ తనిఖీ చేయడం కలకలం రేపుతోంది. ఇక ఇసుక అక్రమ రవాణాపై కూడా సిపి అభిషేక్ మహంతి కొందరిని పిలిచి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. సిపి అభిషేక్ మహంతి దూకుడు వెనుక పెద్ద కారణమే ఉన్నట్లు చర్చ జరుగుతోంది. గత సర్కార్కు భిన్నంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ దందాలపై కఠినంగా ఉండాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చిందట. అందుకే కరీంనగర్ సిపి కాస్త స్పీడ్ ప్రదర్శిస్తున్నారు అన్నది పోలీస్ వర్గాల సమాచారం. భూ కబ్జాలు చేస్తున్నది అధికార పార్టీనా, ప్రతిపక్షమా అన్నది చూడడం లేదట. అందరిపైన కేసులు పెడుతున్నట్లు తెలిసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కబ్జాలు చేసింది కాంగ్రెస్ నేతలైనా సరే వదిలిపెట్టొద్దని పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు తెలిసింది. అందుకే ఇటీవల పేకాట, భూ కబ్జాలు, ఇసుక దందాలు చేస్తున్న వారి తాట తీస్తున్నారట పోలీసులు. మరోవైపు గతంలో రాజకీయ నేతలకు కొమ్ము కాసిన కొందరు పోలీస్ అధికారులను కూడా సిపి పిలిచి వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఓ కేసులో అయితే గజ్వేల్ ఎంఆర్ఓను అరెస్టు చేసి జైలుకు కూడా పంపడం సంచలనమైంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేస్తున్నారనే పేరొచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో అధికార పార్టీ వారు సైతం ఇబ్బంది పెడుతున్నట్లు తెలిసింది. జిల్లాకు చెందిన ఓ మంత్రి తన వద్ద ఇంతకాలం పనిచేసిన ఓ గన్మెన్ను తనకు తిరిగి కేటాయించాలని కోరితే ఆ విషయమే పట్టించుకోలేదట. పైగా మీరు మా పరిధిలోకి రారని అన్నట్టు సమాచారం. తాను వచ్చినా రెస్పాండ్ అవడం లేదని కినుకు వహించారట మరో మంత్రి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పినా కొన్ని విషయాలను పట్టించుకోవడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు సీనియర్ ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో జరిగిన ఇన్స్పెక్టర్ల బదిలీ విషయంలో సిపి అసంతృప్తిగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. అందుకే అలా వచ్చిన వారికి చుక్కలు చూపిస్తున్నారనే ప్రచారమూ సాగుతోంది. ఈ పరిణామాలన్నీ మంత్రులకు కాస్త ఇబ్బందిగా మారాయనే చర్చ మొదలైంది. తమ సిఫార్సులకు విలువ లేదా అని ఉన్నతాధికారులతో సీరియస్ గానే అన్నట్టు సమాచారం. అయితే ఓ జాతీయ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధితో మాత్రం కొంత సానుకూలంగా వ్యవహరించడంతో మంత్రులు ఇరిటేట్ అవుతున్నట్టు సమాచారం. సిపి చర్యలకు తాము ఎక్కడా అడ్డు చెప్పనప్పటికీ ఇలా వ్యవహరించడం పట్ల ఆగ్రహంగా ఉన్నారట మంత్రులు. తన పరిధి కాని బదిలీల విషయంలో జోక్యం, కొత్తగా వచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం, ఓ పార్టీ ప్రజా ప్రతినిధికి ప్రయారిటీ ఇస్తున్న అంశాలను తేలిగ్గా వదలకూడదని నిర్ణయించుకున్నారట జిల్లా మంత్రులు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి కూడా తీసుకువెళ్లాలనుకుంటున్నట్లు తెలిసింది.